హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 31 డిసెంబర్ 2025. ఏదైతే మార్కెట్లో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలనుకున్నప్పుడు మార్కెట్ని ఓపెన్ అయిన వెంటనే ఈజీగా అంచనా వేయగలగాలి. ఈరోజు మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈరోజు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్స్లో కూడా మనకి బుల్లిష్ వచ్చే అవకాశం ఉంది. ఇండెక్స్లో కూడా మార్కెట్ ఏదైతే 26,100 దగ్గర నుంచి జనవరి కాంట్రాక్ట్ 150 దగ్గర నుంచి మార్కెట్లో ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో, ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. నిఫ్టీ 150 దగ్గర టేక్ అవుట్ అవుతే మళ్ళీ 300 వరకు కూడా మళ్ళీ ఏ విధంగా వెళ్ళింది, ఈ ట్రెండ్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఈ ట్రెండ్ని ఐడెంటిఫై చేసే క్రమంలో మనం స్టాక్స్ కూడా ఏ స్టాక్స్లో మనకి మార్కెట్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అది బాంబే స్టాక్ ఎక్స్చేంజా, జిందాల్ స్టీలా, జేఎస్డబ్ల్యూ స్టీలా. అదేవిధంగా డౌన్ ట్రెండ్కి వచ్చేటప్పటికి మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్న డౌన్ ట్రెండ్ ఉన్న సరే మనం ఎటువైపు స్టాక్స్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఆ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ అన్నది తెలియాలి. నేను ఇంత అప్ ట్రెండ్లో కూడా డౌన్ ట్రెండ్ స్టాక్స్ని ఐడెంటిఫై చేశాను. వీడియోలు ఐడెంటిఫై చేయడం కాదు, ఎనీ హై యూ కెన్ సెల్. ఆ డిప్ మోడల్లోనూ దాంట్లో మనం గేమ్ చేసి క్లోజింగ్ టైం కల్లా మన అద్భుతమైన ప్రాఫిట్స్ తీయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాఫిట్స్ అన్నీ కూడా, స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. ఏదైతే మార్కెట్లో ఇక్కడ నేను బీఎస్సీకి సంబంధించిన వన్ సైడ్ అవుట్ రేట్ మార్కెట్లో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిన క్రమం ఏదైతే ఉన్నదో బీఎస్సీ చార్ట్ చూపిస్తున్నాను. అదేవిధంగా వీడియోలు కూడా మార్కెట్లో ఒక షాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 11 o'clock దగ్గర నుంచి ఆ హై నుంచి మార్కెట్లో 2-3 times దాన్ని మనం ఏ విధంగా స్కాల్పింగ్ చేసి మనం క్యాష్ చేసామని కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మార్కెట్ మీద బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి, అదేవిధంగా ట్రేడ్ చేయడానికి సఫిషియెంట్ అమౌంట్ ఉండి మార్కెట్లో నేర్చుకోవాలి, ఇదే దాని మీద నేను ప్రొఫెషనల్గా నేర్చుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి టుమారో రేపటి నుంచి ఓన్లీ టూ మెంబర్స్ మీకు అంత దీని మీద అంత ఆసక్తి ఉండి, అంత ప్రొఫెషనల్గా ఉండి, అంత లెడ్జర్ ఉండి, అంత అమౌంట్ ఉండి మీరు చేయాలని అనుకుంటే డైలీ మీ టార్గెట్ ఒక 10,000 to 20,000 లేదా ఒక 20,000 నుంచి 40,000 ఇనీషియల్గా మీకు ఆ టార్గెట్ కానీ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నెలకు 2 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను, లేదా 1,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను, లేకపోతే డైలీ నెలకు ఒక 5 lakhs సంపాదించాలనుకుంటున్నాను. ఒక టార్గెట్, మంచి టార్గెట్ ఉండి, మంచి హై ఉండి మీరు మార్కెట్లో రావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దాని తగ్గ ప్లానింగ్ ఏంటి, మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి, దాన్ని ఎలా చేస్తే మనకు మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ విషయంలో సక్సెస్ రేట్ మాత్రం ఓన్లీ 1%. అందుకనే నేను ఏదైతే 1% క్లబ్ ఏదైతే చెప్తున్నానో ఆ 1% క్లబ్ కూడా ఓన్లీ డైలీ మార్కెట్లో ఎవ్రీడే గ్రీన్ మన దగ్గర వెరీ ఫ్యూ మెంబర్స్ చేస్తున్న ఒక 60 మంది, ఒక 6-7 ఎవ్రీడే వాళ్ళు 20,000 నుంచి 30,000, 25,000 తీసేవాళ్ళు ఉన్నారు. 50 అబౌవ్ కూడా 2 members మన దగ్గర డైలీ ప్రాఫిట్ తీసేవాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఇదేంటంటే మైండ్ సెట్ అంతే. ఈ ఒక మేనిఫెస్టేషన్ మనం దాన్ని ఏ విధంగా చేయాలి, మార్కెట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, టెక్నికల్స్ అందరికీ తెలుసు, కానీ ఏది ఉపయోగపడుతుందో తెలియదు. అది ఏది ఉపయోగపడుతుంది, ఇదేం ఏ పారామీటర్లు ఉపయోగించాలి, మార్కెట్ని ఎలా వ్యూ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాఫిట్ని ఏ విధంగా బుక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో ప్రతిరోజు ఎంట్రీ అవుతూ ఉంటారు. ఎగ్జిట్ ఏ విధంగా అవ్వాలి, ఎగ్జిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎంట్రీ. దాన్ని మనం ఏ విధంగా పాసిఫై చేస్తూ ఉంటాం, ఎక్కడి నుంచి మనం ప్రాఫిట్స్ ఏ విధంగా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే యూట్యూబ్లో మనకి ప్రాఫిట్స్ కట్ అన్ని చూపించి టెంప్ట్ చేయలేం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని పెడతా ఉంటాను. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఎలా చేస్తున్నారు ఏంటంటే పర్సనల్గా కూడా కాల్ చేసి దానికి సంబంధించిన అన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీరు కూడా ఇంట్రెస్ట్గా ఈ మార్కెట్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడర్గా అవ్వాలనుకుంటున్నాను, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద బాగా ప్యాషనేట్ అయిన వాళ్ళకే నాకు నేర్పడానికి ఇంట్రెస్ట్ ఉంది. అట్ ద సేమ్ ప్యాషనేట్ అంటే సార్ నాకు దగ్గర ఒక 50,000 చేస్తాను సార్, 25,000 చేస్తాను సార్ అంటే ఇది ఏదో ప్యాక్ ఆడుతున్నట్టు, లేకపోతే ఏదో బెట్టింగ్ ఆటో, లేకపోతే హెడ్ అండ్ టాస్ ఆ టైప్ కాదు. కాబట్టి నేర్చుకోవడానికి ఒక సఫిషియెంట్ అమౌంట్ అంటే ఇది రిచ్ పీపుల్ గేమ్ అవుననుకున్నా కాదనుకున్నా. ఈ రిచ్ పీపుల్ గేమ్లో సర్టెన్ రూల్స్ ఉంటాయి. సింపుల్ రూల్స్ ఫాలో అయితే ద ప్రాఫిటబుల్ మనకి ఎక్సలెంట్ ప్రాఫిట్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సింపుల్ రూల్స్ ఏంటి, ఆ ప్రాఫిట్స్ ఏ విధంగా తీసుకోవాలి, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఇండెక్స్ని సెపరేట్గా చేయొచ్చు, స్టాక్స్ని సెపరేట్గా చేయొచ్చు. ఇండెక్స్లో ఏ విధమైనటువంటి ఇండెక్స్ని ఎప్పుడు డైరెక్షన్ ప్రకారం వెళ్తూ ఉంటాం, స్టాక్ యొక్క డైరెక్షన్ ప్రకారం, అంతే తప్ప మార్కెట్ డైరెక్షన్ ప్రకారం వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆ స్టాక్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకుంటూ ఉంటాం.
ఇలాంటివన్నీ కూడా పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం కాకుండా టెక్నికల్గా కూడా ఒక సెటప్ని ఏ విధంగా చేసుకోవాలి, బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుందన్నది ఎలా తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఒక సండే వీఆర్ ప్లానింగ్ వన్ వెబినార్, వెరీ నామినల్ ఫీజ్ తోటి, జస్ట్ ఫర్ ఎంట్రీ ఫీజ్ అంతే. ఒక వెబినార్, లిమిటెడ్ సీట్స్, అది కూడాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈరోజు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దాని ప్రకారం మీరు రీచ్ చేసుకుందరు. కానీ సండే ఈవినింగ్ మార్నింగ్ అని దానికి టైమింగ్స్ కూడా పెట్టి అది ఎలా చేయాలి ఏంటన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా పెడతానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.